ఒక బంగారపు షాపులో ఒక ఆయన 40-50 సంవత్సరాల మట్టి పనిచేస్తూ ఉండేవాడట. ఒక 7-8 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఒక అక్కయ్య గారు అక్కడికి బంగారం కొనడానికి వచ్చి ప్రతి చోట ఎక్కడైనా నచ్చితే బాగా కోటీశ్వర్లు అనుకుంట ఈ మోడల్ చేస్తావా అని తీసుకొచ్చి ఇచ్చేవారట. చెప్పిన దానికన్నా చాలా అందంగా చెక్కేవాడట అతను. ఒకసారి కూతురు కోసం ఒక నక్లీస్ ఆర్డర్ ఇచ్చింది. అది వేరే దేశంలో చూసి వచ్చిందట. ఆవిడ ఏదో ఫంక్షన్ పని మీద వెళ్ళినప్పుడు అప్పుడు దీన్ని చేయగలవా నువ్వు? ఇది మన ఇండియాలో ఎవరి దగ్గర లేదు, నువ్వు చేయగలిగితే మంచి బహుమానం ఇస్తాను అని అన్నాడట. సరే అని అన్నిదట. అన్న తర్వాత అతను అదే నెక్లెస్ని ఇంకా అందంగా చెక్కాడట. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆవిడ నీకేం కావాలో కోరుకో అందట. ఎప్పటి నుండో నా భార్యకి మెడలో బంగారు సూత్రాల తాడు వేయాలని ఉందమ్మా. దీన్ని చెక్కడానికి రాత్రింపగళ్ళు నేను 21 రోజు శ్రమ పడ్డాను. నాకు 1 రూపాయి కూడా వద్దు. నా భార్య మెడలో నేను పుస్తల తాడు బంగారంది చూడాలని నా ఇన్నేళ్ల కల అన్నాడట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆవిడ అడిగిందట, ఏంటి ఇన్ని సంవత్సరాల నుండి బంగారం పని చేస్తున్నావు, నీ దగ్గర ఇంతకో మెడలో పుత్తల తాడు కూడా కొనే స్తోమత లేదా అన్నదట. అవునమ్మా, మీలాంటి వాళ్లకు చెక్తే ఎంత ఇస్తారు? 100-50 సంతోషపడిస్తారు. ఓనర్ జీతాన్ని ఎంత ఇస్తాడు? నెలకి 8,000 ఇస్తాడు. అద్దెళ్ళు, 2 ఆడపిల్లల్ని పెంచుకుంటూ మా సంసారం గడవడం అంతంత మాత్రమే. మా చేతిలో పనోడుతనం ఉంటుంది, కానీ ధనలక్ష్మి ఉండదు. బంగారు లక్ష్మి ఉన్నా అది మాది కాదు. మాది కేవలం కంటితో చూసి ఆనందించే బ్రతుకులేనమ్మా అన్నాడట ఆయన మొహమాటంగా. చాలా ఆశ్చర్యం.